భారత రాజ్యాంగం స్టార్ట్ అయిన రోజు అసలు ఎవరు భారత సిటిజన్స్, ఎవరికి సిటిజన్షిప్ ఉంటుంది? ఇవి బేసిక్. బట్ ఈ పవర్ఫుల్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే ఆర్టికల్ 5. ఆర్టికల్ 5 భారత రాజ్యాంగంలో 26 జనవరి 1950 రోజు సిటిజన్షిప్ ఎవరికి వస్తుందో డిఫైన్ చేస్తుంది. ఒక వ్యక్తి భారత సిటిజన్ అవ్వాలంటే భారతదేశంలో జన్మించి ఉండాలి లేదా పేరెంట్స్ భారతదేశం వాళ్ళై ఉండాలి. కేవలం ఇండియాలో పుడితే సరిపోదు, ఆ వ్యక్తి ఇండియాలో పర్మనెంట్గా ఉండాలి. దీనినే డొమికైల్ అంటారు. కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అవ్వకముందు 5 years ఆర్ మోర్ ఇండియాలో ఉండిన వారికి సిటిజన్షిప్ లభిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 5లో 3 కండిషన్స్: ఇండియాలో జన్మించడం, ఇండియాలో పర్మనెంట్ రెసిడెన్స్, కాన్స్టిట్యూషన్ స్టార్ట్కి ముందు స్టే. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 5 కేవలం స్టార్టింగ్ సిటిజన్షిప్ గురించి మాత్రమే. తరువాత రూల్స్ అన్నీ పార్లమెంట్ లాస్ ద్వారా వస్తాయి. ఆర్టికల్ 5 తర్వాత ఆర్టికల్ 6 to 11 సిటిజన్షిప్ లాస్ని ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇది ఆర్టికల్ 5 యొక్క ఈజీ ఎక్స్ప్లెనేషన్. ఇలా ప్రతి ఆర్టికల్ని సింపుల్ తెలుగులో నేర్చుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఆర్టికల్ 6.